జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ప్లీజ్ నా గురించి చెప్పకు. ఎందుకు చెప్పకూడదు? నువ్వు ఫస్ట్ కారణం చెప్పు చిన్ని. మీ మమ్మీ డాడీ చిన్ని. కాదు బుజ్జి. చిన్ని నా కన్న కూతురు కాదని ఎవరికీ తెలీదు. అందుకే దూరంగా వెళ్ళిపోయాను. నువ్వు కాదని చెప్తుంటే బాధగా ఉంది చిన్ని. నమ్మలేకపోతున్నాను. నాకు అలానే అనిపించింది. మమ్మీయే కదా చెప్పింది, నమ్మాలిగా. కానీ నిన్ను సొంత బిడ్డలానేగా చూసుకున్నారు. రావచ్చుగా. వస్తే డిఎన్ఏ టెస్ట్ చేస్తారు బుజ్జి. డాడీకి నేను మమ్మీకి పుట్టలేదని తెలీదు. రిపోర్ట్లో కాదనే వస్తుంది కదా. అప్పుడు నా వల్ల మమ్మీ డాడీ గొడవ పడతారు, నా వల్లే విడిపోతారు. అందుకే రాలేను. మా మమ్మీ డాడీ ఎక్కడున్నారో వెతకాలి. పోనీ అలా అయినా హెల్ప్ చేస్తారు కదా. నువ్వు వచ్చావని చెప్తాను. వద్దు బుజ్జి, అది కూడా డేంజరే కదా. ముందు నువ్వు వచ్చావని చెప్తాను. అదే వద్దు బుజ్జి, నీకు అర్థం కావట్లేదు. చెప్తే నా మీదొట్టే. అంతా శివేచ్ఛ. ఒట్టు వేసేసావు. నన్ను చూశానని, నేను వచ్చానని చెప్పకూడదు. ప్లీజ్ బుజ్జి. సరే చిన్ని, చెప్పను. బాధపడకు చిన్ని. మీ మమ్మీ డాడీ ఎవరు, ఎక్కడుంటారో తెలుసుకోవడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ బుజ్జి, కానీ ఎలాగో తెలియట్లేదే. ఐడియా. రేపు స్కూల్కి వెళ్ళి నీ బర్త్ సర్టిఫికెట్లో చూద్దాం. నువ్వు ఎక్కడ పుట్టావో ఉంటుంది కదా, దాంతో తెలుసుకుందాం. గుడ్ ఐడియా బుజ్జి, అలానే వెళ్దాం. అయ్యో, నువ్వు మాట్లాడుకు బుజ్జి, నీకు మళ్ళీ సీరియస్ అయ్యేలా ఉంది. హోమం అయ్యిందో లేదో వెళ్ళి చూస్తాను. స్వామీజీ తాతని పిలుస్తాను. నువ్వు పడుకో. బుజ్జి, అమ్మ బుజ్జి. బుజ్జి, మంత్రజలం త్వరగా చల్లండి. బుజ్జి, అమ్మా. బుజ్జి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.